తెలంగాణ వ్యాప్తంగా శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేములవాడ, కీసరగుట్ట, కాళేశ్వరం ఆలయాల్లో విశేష పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. మహాదేవుడి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. క్యూలో ఉన్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం భక్తజన సందోహంగా మారింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. శివనామ స్మరణతో రాజన్న ఆలయం మార్మోగుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా లఘు దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. క్యూలో భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాత్రి లింగోద్భవ సమయంలో శ్రీ స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించనున్నారు. కీసరగుట్టలో శివయ్యకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. బోలాశంకరుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కాళేశ్వరంలోని ముక్తీశ్వర ఆలయంలోనూ భక్తుల రద్దీ పెరిగింది. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలో ముక్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు.